అది కుడితి కాదు, కాఫీ. ఏంటి సార్ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? టెన్షనా? ఎందుకు? నువ్వు అడగబోయే క్వశ్చన్స్గా. ఏం క్వశ్చన్స్ చెప్పండి. ఏ క్వశ్చన్సా? నిజంగా అమూల్య చనిపోయింది మా నాన్న వల్లేనా? మా నాన్న రిజైన్ చేయడానికి కారణం మీరేనా? ఆయనకి మీ మీద ఉన్న కోపం కరెక్టేనా అనే కదా? మీకు అన్నీ తెలుసు సార్, మనసు చదివేసే మహాముదురులు. బయటికి ఎలా కనబడతాను గాని నిజానికి ముదురు మీ నాన్నయ్యా. మా నాన్న? యా. ఆ రోజు కోర్ట్ అవర్స్ అయిపోయాక అసలు అమూల్య నా మీద కక్ష కట్ట కేసిందా అని కనుక్కోవడానికి తన ఇంటికి వెళితే అక్కడ మీ నాన్న కనిపించాడు. షాక్ అయిపోయా. ఒక ముద్ద ఇంటి దగ్గర జడ్జికి ఏం పనా అని వెళ్ళి చూసేసరికి అసలు నిజం బయటపడింది. మీరిచ్చిన డబ్బు కాసుపడి దేవుళ్ళ లాంటి వివేక్ గారి మీద తప్పుడు కేసేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు అంటే నా వల్ల కాదు సార్. ఇదిగో మీరిచ్చిన డబ్బు, ఇవి తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్. పిచ్చిదానా, కుట్టు 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 కుట్టు. ఈసారి కొట్టేసే కేసులో కాదే, కొట్టని కేసులో ఇరికించాలాన్ని. అమ్మడి అమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు వాడొచ్చి నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడని స్ట్రాంగ్ గా కేసు పెట్టాలి. లేకపోతే నీ చున్నీనే నీ మెడకేసి ఇలా చంపేస్తా. అర్థమైందా? అర్థమైందా? అలా మీ నాన్న చూపించిన విలనిజం తట్టుకోలేక అప్పటికప్పుడే మీ నాన్న ఇచ్చిన హింట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయి ఫట్మను ఉరేసుకొని చనిపోయింది. ఎలా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లక్కీ ఎక్కడికమ్మా? వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. మిమ్మల్ని పంది అంటే బాగుండదుగా, అందుకే వెళ్ళిపోతున్నా. పంది? రావు గోపాలరావు లెవెల్లో యాక్టింగ్ చేసిన అక్కడ అమ్మ బలకలా. ఏంటి అమూల్య ఊరేసుకొని చనిపోవటానికి కారణం మా బాబా? ఆయన ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని హీరో కమ్ విలన్ సత్యరాజ్ లాగా తెగ రెచ్చిపోయాడా? ఎవడి చెప్తున్నా సార్ ఈ కహానీలు? అబ్బాయ్, ఇది కహానీ అయితే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ ఏంటో చెప్తా. అమూల్యకి మా నాన్న డబ్బులు ఆఫర్ చేశాడన్నారు కదా, కాదు, ఆయన ఇల్లు వచ్చాక డబ్బులు పట్టుకొని నేను కొంపలో దూరాడు. ప్రశాంతంగా పైసలు లెక్కెట్టుకొని పంచాయతీ తెంచేసుకోకుండా ఏంటి టెంపరు? ఇలా అరిచి ఏం సాధించావు కోర్టులో? ఈ పాడు లోకంలో బతకాలంటే కావాల్సింది గొంతు కాదు, అందం, డబ్బు, పేరు, పలుకుబడి, అట్లీస్ట్ క్యాస్ట్. వీటిలో 4 నీకు ఎలాగూ లేవు. ఉన్న ఒక్క అందాన్నైనా నచ్చిన నాలాంటోడికి ఇచ్చి పైకి రా. కాదు చావనైనా చస్తా గాని ఆ నైవేద్యం నాకు పెట్టకుండా నా కళ్ళ ముందే తిరుగుతుంటే బతకనివ్వనే నిన్ను. అలా రియల్ విలన్ అయిన మీరు ఇచ్చిన వార్నింగ్ కి ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఊరేసుకుని చచ్చిపోయింది, అవునా? అప్పటి అబ్బా, అంత కరెక్ట్ గా ఎట్లా గెస్ట్ చేసావు అబ్బాయి? ఆ మాత్రం గెస్ట్ చేయలేకపోతే ఈ డ్రెస్ ఎలా వేసుకుంటాను? ఈయంతో కూర్చొని కాఫీ ఎందుకు తాగుతాను? సార్, మీరు ఎదవా అంటే ఎదవా అని ఒప్పుకోండి, అప్పుడు నాలాంటి ఎదవలకు నచ్చుతారు. అంతేగాని మా నాన్న విలన్ చేసి మీరు హీరో అవడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో 2 జాతులు ఉంటాయి. ఒకటి మంచోళ్ళు, 2 ముంచేవాళ్ళు. ఈ మంచోళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ నలుగురితో మంచి అనిపించుకుంటూ భూమి కాల్ చేసి బుక్కులోకి ఎక్కి బ్రతకాలనుకుంటారు. అదే ముంచేవాళ్ళు అంటే మనలాంటోళ్ళు 40 మందిని ముంచైనా బ్రతికినంత కాలం వాళ్ళకి నచ్చినట్టు లావిష్ గా బ్రతికి భూమి కాల్ చేసి వెళ్ళిపోతారు. నాకు కావాల్సింది అలాంటి లైఫే, నేను వచ్చింది దానికోసమే. అందుకే పాషాగాన్ని మెప్పించి అయూబ్ ఖాన్ కేసు పట్టుకుని వాడిని తొక్కి మీకు నచ్చేలా మీ అంతటి మీరే పిలిచేలా చేసుకుంటారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మీరు ఈజీగా దొరకరు కాబట్టి, మమ్మల్ని మీరు పెట్టుకోరు కాబట్టి. నేను ఇన్ని స్కెచ్లు వేసుకుని మీ దగ్గరికి వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రెసెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. సో నేను చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటే కలిసి పనిచేద్దాం, లేదు అంటారా హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని
శానిటైజర్ రాసుకొని వెళ్ళిపోదాం. సూపర్. నచ్చావయ్యా, వెల్కమ్. వచ్చాయి. బా ఏం సార్ గుచ్చుకుంటుంది? ఓ డైమండ్ రింగా? ఇది మీ ఫింగర్ కంటే నా ఫింగర్కే మ్యాచ్ అయినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ ద రిటర్న్ గిఫ్ట్ సార్. పక్కా కమర్షియల్. డైమండ్ శరణం. గోదావరి, వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగి ఇచ్చేవే. వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను. డైమండ్ రింగ్ భలే మెరిసిపోతుందిరా. ఛీ, సిగ్గులేదురా? కన్న తండ్రి లైఫ్ నాశనం అయిపోవడానికి కారణమైన వాడితో చేతులు కలపడానికి? అంకుల్, ఈ వార్నింగ్ రిపీట్ మ్యాటర్. ఇంటర్వెల్ లో అనేసారు కదా, మళ్ళీ ఇన్నిసార్లు అడిగితే ఎడిటింగ్ లో లేచిపోతాయి. డైరెక్ట్ గా ఆయన ఫైనల్ డెసిషన్ ఇదేనా అని అడగండి. చెప్పరా, వాడి కోసం పనిచేయడానికే డిసైడ్ అయ్యావా? ఈ రింగ్ చూస్తుంటే కనిపించడం లేదా? అడగ్గానే కాదనకుండా అడ్వాన్స్ గా మెరిపించాడంటే, ఇలా మెరిపించి మురిపించిన క్లయింట్ ని ఏ లాయర్ అన్నా కాదంటాడా? అది నాలాంటోడు. ఆడు క్రిమినల్ రా. అయితే ఏంటి? క్రిమినల్స్ అంటే ఎవరనుకున్నావు? మన పాలిట దేవుళ్ళు, మహారాజు పోషకులు. వాళ్ళ పోలీసులు, న్యాయ వ్యవస్థలో కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నారంటే దానికి కారణం లివింగ్ గాడ్స్ లైవ్ లో ఉండబట్టే కదా. అందులో ఈ దేవుళ్లలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గాడ్ అయిన వివేక్ సార్ గుడిలో ప్రధాన అర్చకుడి పోస్ట్ అంటే ఎంత అదృష్టం ఉండాలి. రే, మీ నాన్నగారితో ఏంట్రా మాటలు? మా జడ్జిగా ఆయన చేసిన తప్పు లాయర్ గా నా చేత చేయనీయని చెప్పు. అవకాశం ఉన్న సంపాదించకుండా, అనుభవించే రాతను అనుభవించకుండా ఆయన ఫ్యామిలీకి చేసినట్టు నన్ను నా ఫ్యామిలీ చేయనీయని చెప్పు. రిచ్ నుంచి మిడిల్ క్లాస్ కి తీసుకొచ్చి మన లైఫ్ తో ఆడుకున్నాడు. అలా నా కొడుకు లైఫ్ తో నేను ఆడుకోలేనని చెప్పు. చూడనా, నీ రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన నీ బుద్ధులు రానందుకు సంతోషించు. రా, వెళ్ళి పులస తిందాం. ఒక చీటింగ్ కేసులో దొంగ పంపించిన కమర్షియల్ కర్రీ టేస్ట్ అదిరిపోయిందంట. గోదావరి, ఇంటికి మధ్యగా ఒక గీత గీవే. గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణుడు గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది. ఏంట్రా అన్ని రెండు కనిపిస్తున్నాయి? సినిమాలు సాంగ్లు ఆర్ఆర్లే అనుకున్నా, సీన్లు కూడా వాడేస్తున్నారా? మిస్టర్ కమర్షియల్ నాన్ కమర్షియల్ సినిమాలు ఒకే కాంప్లెక్స్ లో ఉన్నంత మాత్రాన నువ్వు చెప్పమ్మా. అన్నా దీన్నే ప్రాంప్టింగ్ అంటారన్నా. ఇప్పుడు ఆర్టిస్టులు పేజీలు డైలాగులు గుర్తు చెప్పాలంటే కష్టం. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాంప్టింగ్ ఎత్తుంటే వీళ్ళు ఎత్తుకుంటారు అనమాట. చెప్పు. అలా డబ్బు కోసం అన్యాయాన్ని సపోర్ట్ చేసే మీరు, న్యాయం కోసం కరెన్సీని కూడా కాదన్న మీ నాన్నగారు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన చిన్నగా ఎవరి వాటాలు వాళ్లకు ఉంటేనే ఉత్తమమని ఇలా డివైడ్ చేశాను. కరెక్ట్ పని చేసావమ్మా. వీడితో కలిసి ఎలా బతకాలని ఆలోచిస్తున్నాను రాత్రి నుండి. ఇద్దరి మధ్య గీత గీసి బాగా దూరం పెట్టావు. ఏంటి, నీకు కూడా క్యారెక్టర్ ఇస్తా ఉందా? తెగ జీవించేస్తున్నావు. మీరు ఆగండి. మీరు చెప్పాలనుకుంది మీ క్యారెక్టర్ లోకి వెళ్ళి నేను చెప్తా. అబ్బో, నువ్వు కానీరా. ఆప్రా. ప్రాంప్టింగ్ లేకుండానే? అబ్బో. నాకు ఈ రోజు నుండి కొడుకు లేకపోయినా కోడలొచ్చింది. అది నువ్వు వేసే ఎత్తుగడల్ని చిత్తు చేసి నిన్ను ఆ వివేకాన్ని తొక్కి నన్ను గెలిపించబోతోంది. నా కోడలు కాని కోడలు. అలా కోడలు అని పసలు నొక్కి చెప్తే ఈ కొడుకు పెళ్ళాం ఫీలింగ్ వచ్చేసి ముద్దుల వర్షం కురిపించాలని మూతి తహతహలాడిపోతుంది. తహతహలాడుతున్న నీ మూతిని కరప్టెడ్ మనీ ముట్టుకున్న చేతుల్ని ఆపడానికే ఈ ఫైర్ బ్రాండ్ ఝాన్సీ ఫైర్ లైన్. ఇది పొర్రపాటున గీత దాటాలనుకుంటే సీజీలో మంటలే కాలిపోతావు. అందరు ఓవర్ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతున్నా. పదండి. నువ్వు ఆ కాలు ఇటువైపు పెట్టావంటే నేను చచ్చినంత ఒట్టే. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. అప్పుడే మనకి సెపరేట్ క్లోజ్ పడి చార్జ్ చేస్తారు. ఇది కూడా తెలియదు, పెద్ద లాయర్ అంట. రండి నాన్న. లక్ష్మి, సైన్ చేయి. మీ ఆయన అంజిని వాళ్ళు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తా.
మిస్సింగ్ కేసు ఫైల్ చేసి పోలీసులను అలర్ట్ చేస్తా. ఏరా ప్రవీణ్, సీనియర్ ఏరియాని బట్టి చూస్తే ఎస్ఐ సింహాచలం కదా డీల్ చేసేది. ఎవరు ఆ మైసూర్ బజ్జీల క్యాండిడేటా? ఇంకెందుకు లేటు, ప్లేట్ కొట్టు తిందాం. మార్నింగ్ బజ్జీ బ్రో. ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాం? ఒక మిస్సింగ్ కేసు డీల్ చేసి పెట్టాలి. వెతికి పట్టుకోవాలా? అబ్బే, వెతికినట్టు నటించి ఎంక్వైరీ అని చెప్పి తిప్పి 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 చివరికి ఒక పనికి మళ్ళీ రీజన్ చెప్పి తరిమేయాలి. డ్యూటీ చేయమంటే కష్టపడాలి కానీ డ్యూటీ చేసినట్టు నటించమంటే జీవించేస్తా. ఒకవేళ నువ్వు చెప్పే రీజన్ కాదు గేదని కోర్టుకి ఫైట్ చేస్తే? కోర్టులు ఫైట్లు మనకు కొత్త బ్రో. ఎక్కువ మాట్లాడితే మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి కలపడకుండా పోయిన నీళ్ళే చంపేశారని రివర్స్ లో కేసు పెట్టి లోపలేస్తా. అబ్బా, ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది. నీ దగ్గర కంప్లైంట్ రాగానే ఫోన్ కొట్టు, క్యాష్ పంపిస్తా. అంకుల్ మీరేం వరి అవ్వకండి. ఇలాంటి కమర్షియల్ లాయర్లు పోలీసులు ఉంటారనే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. హేబియస్ కార్పస్ పిటిషన్ అండర్ 226, 227. అబ్బా, ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని ఇన్ని డేస్ లోపు వెతికి మరీ పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయమని పోలీసులకి ఆర్డర్ పాస్ చేస్తుంది కోర్టు. ఎపిసోడ్ నెంబర్ 368, 400 million వ్యూస్ ఇన్ యూట్యూబ్. ఒక ఎపిసోడ్ మొత్తం ఈ పాయింట్ మీద రన్ చేశాను. సూపర్ అమ్మా. ఇలాంటి వాళ్ళ పిచ్చేశాల కట్టవ్వాలంటే అలా వెళ్తేనే బెటర్. కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ సజెషన్ ఇచ్చాం. ఇప్పుడే కోర్టు వేసుకుని వస్తా. కోర్టులో తేలుద్దాం వీళ్ళ సంగతి. అంకుల్ ఏంటమ్మా? 25 తర్వాత బ్లాక్ కోట్ వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్ ఉండాలి, ఎన్ని కట్ షాట్లు పడాలి. ఆడియన్స్ కి తెర మీద చూసి గూస్ బంప్స్ వచ్చి నాట్యం ఆడాలి వెంట్రుకలో. బాలరాజు అర్థమైపోయింది. KGF 1, 2, 3 కాదు, డైరెక్ట్ 10 ఇచ్చేద్దాం. జడ్జి గారికి లిప్స్టిక్ లేసి లోడెడ్ మేకప్ తో కెమెరా ముందుకు తీసుకెళ్తే అమ్మమ్మమ్మ, మన వల్ల కాదు. డ్రీమ్ సాంగ్ వేసుకోండి కావాలంటే మీరే. నువ్వు ఎట్టంటే అట్టే పెద్ద ఆయన రండిరా చూసుకుందాం డ్రీమ్ లో. రే, నేను మళ్ళీ ఇలా కోర్టులో చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. నువ్వు వచ్చినందుకైనా ఈ కేసులో నిన్ను గెలిపించి కంట్రోల్ తప్పిన నీ కమర్షియల్ కొడుకుని ఎలా దారిలో పెడతాడో చూడు ఈ ఫ్రెండ్. థ్యాంక్స్ రా. మిస్టర్ లక్కీ, ద కేస్ ఇస్ వెరీ క్లియర్. మైథిలి కన్స్ట్రక్షన్స్ వారు అక్రమంగా కడుతున్నారని స్టే తెప్పించి ఆపించినందుకు మిస్టర్ అంజీ అనే వ్యక్తిని కక్షపూరితంగానే మిస్టర్ వివేక్ కిడ్నాప్ చేశారని ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఆరోపణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక కేస్ డీటెయిల్స్ లోకి వెళితే, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఆరోపణలు నేను చేస్తా, కానీ ఎంక్వైరీ చేశాక అది కాదని ప్రూవ్ అయితే? ఒబ్జెక్షన్. అంటే అంజి మాయం కావడం కరెక్ట్ కాదంటావా? మాయం చేశారో మాయం అయ్యాడో ఆయన భార్యను లక్ష్మిని ఎగ్జామిన్ చేశాక నేను తెచ్చిన విట్నెస్ చూశాక కదా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. చూడమ్మా, నీ భర్త ఆకుల ఆంజనేయులకి నీకు పెళ్ళై 5 ఏళ్ళైంది. అయినా మీ ఇద్దరికి ఎందుకు పిల్లలు లేరు? ఒబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు మనిషే కనపడ్డం లేదనే కేసులో పిల్లలెందుకు పుట్టలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు సంబంధం లేకుండా. సంబంధం ఉంది సూర్యనారాయణ గారు, బీ కూల్. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పమ్మా, ఎవరిలో లోపం ఉంది? మా ఇద్దరిలో లేదు. అలా ఎలా చెప్తావు? నీలో ప్రాబ్లం ఉండబట్టే కదా ఆయన అమరావతిలో ఆనంద జ్యోతిని పట్టుకుని 6 నెలల నుంచి పిల్లల కోసం పోరాడుతా ఉన్నాడు. ఆనంద జ్యోత? ఆంధ్రజ్యోత చిచి, ఆనంద జ్యోత. అవునండి, ఆ ఆరాటంతోనే పోరాటం మొదలుపెట్టి నా దగ్గర పని జరగకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న విమల దగ్గరికి వెళ్ళిపోయాడు. అవును, నా దగ్గరికి వచ్చారండి. ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని, పెండింగ్ లో ఉన్న 2వ రాజధానివి నువ్వేమైనా చేయగలవా అని అన్నారు. సరే అని సహజీవనం చేశా. మరేమైంది? రాజధానిలాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. పిల్లలు పుట్టలేదు. ఇక ఆయన శ్రమ చూసి నాకే జాలేసి 3వ రాజధాని కర్నూలు కనకానికి ఇచ్చి సెట్ చేశా. ఇంకొకరా? ఇప్పుడు 5వ నెలండి. అంతా మోసం, అబద్ధం. అవును, నేను అలాగే అనుకున్నా. కానీ మీ ఆయన మీ ఇంటి పక్కన పెన్సిల్ దాసుకు ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డు విన్నాక కానీ నాకు అర్థం కాలేదు ఇది నిజమని. ప్లీజ్ లిసన్ దిస్ యువర్ ఆనర్. లక్ష్మి గొడ్రాలరా, లోపం తనలో పెట్టుకుని నేను మగాడిని కాదని ఊరంతా ప్రచారం చేస్తుంది. నాకు పిల్లలు కావాలి కదా, ఇంకా నా వల్ల కాదురా. అందుకే కర్నూలు కనకాన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నా. ఇది అంజీ వాయిస్ అని నిరూపిస్తూ ఫోరెన్సిక్ కిచెన్ ల్యాబ్ రిపోర్ట్ వి ఆల్రెడీ సబ్మిటెడ్ టు యువర్ ఆనర్. ప్లీజ్ చెక్ ఇట్. This
కేస్ ఇస్ డిస్మిస్డ్. మీ వాణ్ణి చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నిన్ను చూస్తున్నట్టు అనిపించిందిరా. కాకపోతే నువ్వు న్యాయం కోసం నిలబడితే మీ వాడు న్యాయాన్ని అడ్డంగా అమ్మేయడానికి నిలబడ్డాడు. ఇలాంటి వాడు నీ కొడుగ్గా ఎలా పుట్టాడురా? నువ్వు రిజైన్ చేసిన రోజు నీ స్నేహితుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డానురా. కానీ ఈరోజు ఇలాంటి వాడికి నువ్వు తండ్రి అయినందుకు జాగ్రత్తరా.